డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఎన్వైరన్మెంటల్ స్టడీస్లో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అది ఎలా వచ్చిందనే దాని గురించి క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో దానిలో జరిగినటువంటి డిఫరెంట్ మీటింగ్స్ వాటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి అక్కడ మనం డిస్కస్ చేసిన దానిలో ఒక ముఖ్యమైనటువంటి కాన్ఫరెన్స్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ 1972. సో దాని గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాము. ఆ తర్వాత రియో ఎర్త్ సమ్మిట్, అదేవిధంగా యుఎన్ఎఫ్సిసి కాప్ సమ్మిట్స్, సిబిడి యుఎన్ సిబిడి గురించి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ స్టాక్హోమ్ సమ్మిట్ ఏదైతే 1972లో జరిగిందో దాని గురించి మనం నిన్న ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏదైతే మనకు రేచల్ కార్సన్ ఇచ్చినటువంటి సైలెంట్ స్ప్రింగ్, అదేవిధంగా ఇటలీలోని రోమ్లో ఉన్నటువంటి థింక్ ట్యాంక్ ఏదైతే మనకు ద లిమిట్స్ టు గ్రోత్ అనేటువంటి బుక్ను ప్రకటించిందో, నివేదికను ప్రకటించిందో, దాని ఆధారంగానే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ ఐక్యరాజ్య సమితి ఒక కాన్ఫరెన్స్ని కండక్ట్ చేసింది 1972లో. దాన్నే ఇక్కడ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటాము. కాబట్టి అంతర్జాతీయంగా ఎన్వైరన్మెంటల్ ఈ ఇష్యూస్లో భాగంగా ఏర్పడినటువంటి ఒక ముఖ్యమైనటువంటి టర్నింగ్ పాయింట్ అనమాట ఇది. సో ఆ రకంగా స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అనేది నెక్స్ట్ జరిగినటువంటి కార్యాచరణ అంతటి కూడా ఇది బేస్ అయి ఉన్నది అనమాట, దీని నుంచే వచ్చింది. కాబట్టి ఆ రకంగా దీని అఫీషియల్ నేమ్ ఇక్కడ చూస్తే మనం యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్వైర్న్మెంట్, మానవ పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సదస్సు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వస్తే ఎప్పుడు జరిగింది, ఇక్కడ జరిగింది జూన్ 5 నుంచి జూన్ 16 మధ్యలో, జూన్ 5 నుంచి జూన్ 16 మధ్యలో జరిగింది 1972లోని. సో స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో జరగడం జరిగిందనమాట. కాబట్టి స్టాక్హోమ్ స్వీడన్లో జరిగింది. కాబట్టి ఇక్కడ జూన్ 5నే మనం అందుకే వరల్డ్ ఎన్వైర్న్మెంటల్ డేగా జరుపుకుంటాం. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డేగా జరుపుకోవడం అనేది జరుగుతుంది అనమాట, పర్యావరణ దినోత్సవం. ఇక నెక్స్ట్ సిగ్నిఫికెన్స్, ప్రాధాన్యత. ఇది పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాల అధినేతలు కలిసి చర్చించిన మొట్టమొదటి గ్లోబల్ సమ్మిట్ అనమాట. సో ఎన్వైర్న్మెంటల్ ఇష్యూస్లో భాగంగా ఫస్ట్ ఎవర్ గ్లోబల్ సమ్మిట్ ఏంటంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అని. ఇక స్లోగన్ ఏమిచ్చారు, ఇక నినాదం ఏమిచ్చారంటే ఓన్లీ వన్ ఎర్త్, ఒక్కటే భూమి, ఒక్క భూమి అనే దాని గురించి ఇక్కడ వ్యక్తం చేశారనమాట. కాబట్టి భూమి, ప్లానెట్ అనేది ఒకటే, దాన్ని మనం పరిరక్షించుకోవడం మన బాధ్యత అని చెప్పేసి అన్నారు. కాబట్టి దీని యొక్క పర్పస్ ఏంటి, అసలు ఎందుకు దీన్ని కనెక్ట్ చేశారనే దాని గురించి రీజన్ ఇక్కడ మనం చూస్తే ఇండస్ట్రియలైజేషన్ అండ్ మాసివ్ యూజ్ ఆఫ్ ద కెమికల్ పెస్టిసైడ్స్ లైక్ డిటిడి ఆర్ హైలైటెడ్ ఏదైతే మనకు రేచల్ కార్సన్స్ బుక్లో సైలెంట్ స్ప్రింగ్ బుక్లో ఏదైతే అంటే సైలెంట్ స్ప్రింగ్ బుక్లో ఆయన చెప్పారు అంటే పర్యావరణం మెల్లగా ఎట్లా దెబ్బతింటుంది, మనం యూజ్ చేసేటువంటి పెస్టిసైడ్స్ కానీ కార్బన్ ఎమిషన్స్ కానీ వీటన్నిటి వల్ల ఎట్లా దెబ్బతింటుందని అందులో రాశారనమాట. కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఇట్ కాజ్డ్ ద సివియర్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ గ్లోబల్లీ, ఫోర్సింగ్ ద యునైటెడ్ నేషన్స్ టు యాక్ట్. సో వాటర్ని, గాలిని బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉంది, మెల్లగా దెబ్బతింటుంది, సైలెంట్గా దెబ్బతింటుందని ఆయన చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఐక్యరాజ్య సమితి ఈ నిర్ణయం తీసుకుంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామీకరణ పెరగడం, రసాయన క్రిమి సంహారకాల వాడకం వల్ల పర్యావరణం, నదులు విపరీతంగా కాలుష్యం అయ్యాయి. దీనిపై ప్రపంచ దేశాలను ఒక్కతాటిపై తెచ్చి పర్యావరణాన్ని రక్షించడానికి ఐక్యరాజ్య సమితి ఈ సదస్సును ఏర్పాటు చేసిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సదస్సు ద్వారా జరిగినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏంటి, అది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, పరీక్షల్లో అడుగుతారు. కాబట్టి ఇక్కడ చూస్తే మనం స్టాక్హోమ్ డిక్లరేషన్ అని చెప్పేసి అంటాము. స్టాక్హోమ్ డిక్లరేషన్ ఇది 26 ప్రిన్సిపల్స్ని 26 సూత్రాలను ప్రకటించింది. పర్యావరణాన్ని రక్షించడము ప్రతి మానవుడి హక్కు అని చెప్పేసి, అతని యొక్క బాధ్యత అని చెప్పేసి ఇందులో స్పష్టం చేయడం జరిగిందనమాట. సో స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ మనకు 26 ప్రిన్సిపల్స్ ఏమని చెప్తుందనంటే ప్రతి మానవుడి యొక్క ప్రాథమిక హక్కు పర్యావరణాన్ని రక్షించడము, అది ఒక బాధ్యత అని చెప్పేసి విధి అనే దాని గురించి స్పష్టం చేస్తుందన్నమాట. ఇంకా దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంటల్ ప్రోగ్రామ్ అనేటువంటి యుఎన్ఈపి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఇది అంతర్జాతీయ పర్యావరణ సంస్థ. సో ఒక అంతర్జాతీయ పర్యావరణ సంస్థ ఈ సదస్సు ద్వారానే జన్మించిందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నైరోబీలో ఉన్నది, కెన్యా దేశంలో ఉన్నటువంటి నైరోబీలో ఉన్నది. ఇంకా చెప్పుకున్నట్టుగా జూన్ 5ని మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో అది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వస్తే చాలా చాలా ఇంపార్టెంట్, భారతదేశం యొక్క పాత్ర ఏంటిది ఈ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్కి. భారతదేశం నుంచి మన ప్రతినిధులు అటెండ్ అయిన తర్వాత మరి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు దీని గురించి ఏమన్నారు అనే దాని గురించి ఇంపార్టెంట్. కాబట్టి ఈ సదస్సుకు హాజరైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి భారత ప్రధాని ఎవరంటే మనకు ఇందిరాగాంధీ అని చెప్పేసి. అదేవిధంగా ఈ సదస్సులో ఆమె పేదరికమే అన్నింటికంటే పెద్ద కాలుష్యం, ద పావర్టీ ఈజ్ ద గ్రేటెస్ట్ పొల్యూటర్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగిందనమాట. పేదరికాన్ని నిర్మూలించకుండా పర్యావరణాన్ని పూర్తిగా రక్షించలేమని చెప్పేసి ఆమె ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. సో అదేవిధంగా
మరి భారత చట్టాలపై ప్రభావం ఏంటిది అంటే ఈ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఏదైతుందో దానికి రెస్పాండ్ అయ్యి మనోళ్ళు ఏమన్నా చేశారా అంటే మనకున్నటువంటి 1972 వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ వన్యప్రాణి సంరక్షణ చట్టము, అదేవిధంగా నీటి కాలుష్య నివారణ చట్టం 1974 వాటర్ యాక్ట్ ఏదైతే ఉందో అవి రెండు కూడా ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ ద్వారానే రూపొందించబడ్డాయని చెప్పేసి ఓకే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనకు స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఓకే రియో సమ్మిట్ 1992 రియో ఎర్త్ సమ్మిట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.